లేదు. ఎవరైనా ఆయన విధి విధానాల గురించి విమర్శించే స్థాయి, అర్హత, నైతిక హక్కు కూడా లేదని నేను అంటాను. సార్ ఇప్పుడు నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, సీదిల్ అప్పలరాజు గారి కుటుంబం వల్ల చనిపోయిన ఆ కుటుంబానికి, అంటే మనం కంటిన్యూగా చూసేది ఏంటి, సీదిల్ అప్పలరాజు గారి అరెస్టు, కానీ ఆ పేద కుటుంబం యొక్క విజువల్ కూడా ఖచ్చితంగా అక్కడ రావాలా, తద్వారా ప్రజలకు తెలియాలా అసలు నిజమైన బాధితులు ఎవరు. ఇవాళ కంటిన్యూస్ గా సీదిల్ అప్పలరాజు రావడం వల్ల బాధితుడు ఎవడో నేరస్తుడు ఎవడో అర్థం కాని పరిస్థితి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ పేదవాళ్ళ యొక్క విజువల్స్ వేయాలనేటువంటిది ఒక అంశం. రెండోది, పేదవాడి వాయిస్ కూడా మనం ఒక న్యాయం ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన నాకు తెలిసి భారతదేశంలో ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా రెండుగా చీలిపోయినాయి. ఒకటి ప్రతిపక్ష పార్టీలుగా, ఒకటి అధికార పక్ష పార్టీలుగా. ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అంశం పైన వాళ్ళకి సంబంధించిన రాజకీయాలు చేస్తా ఉన్నారు. అధికార పక్షానికి సంబంధించి దాంట్లో జరిగిన తప్పులేంటి, ఒప్పులేంటి అనేటువంటి దాన్ని ఇటు పక్కన చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ లైను లేదు. ఇప్పుడు నేను చెప్తా ఉండేది ఏంటంటే, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో చేరడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కూటమిలో జాయిన్ అయ్యి తద్వారా ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వెళ్లి కూటమిలో జాయిన్ అవడానికి రిక్వెస్ట్. ఇండి కూటమా, ఎన్డీఏ కూటమా? ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవడానికి మీకు అర్థమవుతుంది కదా. అదే సార్ ప్రయత్నం, కూటమిలో జాయిన్ అవడానికి ప్రయత్నం. లేకపోతే ఈ రోజు వరకు కూడా ఢిల్లీలో జరిగేటువంటి యాజిటేషన్ పైన ఒక మాట మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ కానీ, పోనీ ఆయన లైన్ ఏంటి, దానికి వాళ్ళు అనుకూలమా వ్యతిరేకమా ఏమి చెప్పలే. ఏ రాజకీయ పార్టీ అయినా భారతదేశంలో ఆ అంశం మీద అయితే వ్యతిరేకంగా ఉన్నారు, లేదా వ్యతిరేకంగానో లేదా అనుకూలంగానో ఉన్నారు. ఈ రెండు స్టాండ్లు లేకుండా తటస్థంగా ఖాళీగా సైలెంట్ గా ఉన్న ఏకైక రాజకీయ పార్టీ భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏంటి, వారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చేరడానికి సింగలు సిమ్ము ఇవన్నీ బుస్సు మాటలండి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఢిల్లీ వెళ్ళేది కూటమిలో చేరడానికి రిక్వెస్ట్ చేయడానికి వెళ్తున్నారనే నాకు ఉండేటువంటి ఆలోచన. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయోజనాల కోసం వెళ్ళరు, స్వప్రయోజనాలు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేదే స్వప్రయోజనాల కోసం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం పైన ఢిల్లీ వెళ్ళి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో కానీ, లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ప్రజల కోసం వెళ్ళినటువంటి దాఖలాలు మనం చూసామా? ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ లో ఢిల్లీ ఈ సమస్య కోసం వచ్చాం, ఈ సమస్యని కేంద్రం ఒప్పించాం లేదా మెప్పించాం అనేటువంటి మాట ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన లేదు. స్వప్రయోజనాల కోసం మాత్రమే ఢిల్లీ పర్యటన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవుట్డేటెడ్ పార్టీ అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది. ప్రజల యొక్క మనసులో నుంచి వాళ్ళు దూరంగా చెరిగిపోయారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉందండి. సార్, మా సోదరు లక్ష్మణ్ చెబుతున్నా, సోదరు ఆగు, మా సోదరు లక్ష్మణ్ ఇందాక మాట్లాడతా ఇది ఓకే. ఏంటి ఎన్డీఏ కూటమిలో చేరడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు? చెప్తాను సార్. అది ఇదే రిప్లై ఇచ్చింది చెప్తా, ప్లీజ్ 2 నిమిషాలు సార్. ఈ తర్వాత రిప్లై ఇచ్చిన చెప్తా. మీరు మా సోదరు మళ్ళీ మర్చిపోదా, మా సోదరుడు ఏంటంటే ఇందాక మాట్లాడతా మా భువన కరుణాకర్ రెడ్డి గారు సంవత్సరం ముందు కోర్టులో కేసు వేశారు. ఏ మూవ్ అయితే నేను ఆక్యుపై చేసుకున్నాను దాని సర్వే నెంబర్లు ఒకసారి నాకు చూపించండి అని చెప్పి భువన కరుణాకర్ రెడ్డి గారు కేసు వేశారంట. కేసు వేసినట్టే ఏలో నాకైతే తెలియదు, కానీ సర్వే నెంబర్లు భువన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర లేకపోతే బహిరంగంగా న్యూస్ పేపర్లో దొరికితుంది, పబ్లిక్ డొమైన్లో ఉంది. అక్కడ మీకు దొరకపోతే మీ దగ్గర పెన్ను పేపర్ ఉంది కదా లక్ష్మణ్ గారు, మీరు రాసుకొని సర్వే నెంబర్ చెప్తా. సర్వే నెంబర్ 47/1/47/2, 7 ఎకరాల 30 సెంట్లు, అర్బన్ మండలంలోని మంగళవాణి రెవెన్యూ పరిధిలో ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్ ఇప్పుడు నేను చెప్పా కదా, రాసుకోండి. ఇంకో సర్వే నెంబర్ చెప్తా, ఇనాం భూములు సర్వే నెంబరు 472-473, ఇది కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోండి, ప్రభుత్వంలో కలిపేసుకుంది, ప్రజా ఆస్తి కింద తీసుకుంది. నేను 2 ల్యాండ్ల సర్వే నెంబర్ చెప్పాను, దాదాపు 16 ఎకరాల 63 సెంట్లు. ఈ సర్వే నెంబర్లో మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇవ్వండి, ఆయన్ని ఫైట్ చేయమని చెప్పండి. రేపు మా ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్ రాజారెడ్డి గారు మా తాతకి అమ్మితే మా తాత నాకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మీరు చూపించుకోండి, మీరు మళ్ళీ ల్యాండ్ తీసుకోండి, మాకైతే ఇబ్బంది లేదు. నెక్స్ట్, మీరు ఇందాక చెప్తున్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో చేరతన్నారా చేరట్లేదని కన్ఫ్యూజు, టెన్షను. బహుశా మా లక్ష్మణ్ కూడా తెలియదు అనుకుంటానండి. జగన్మోహన్ రెడ్డి గారు వారంలో 2 రోజులు ఏపీలో ఉంటే మిగిలిన 5 రోజులు ఎక్కడ ఉంటున్నారు? బెంగళూరులో ఉంటున్నారు. మరి బెంగళూరులో ఏం చేస్తున్నారు?
ఆ 5 రోజుల్లో 1 గంట 2 గంటలో ఆడ సీఎం గా ఉన్నారు, అంతకుముందు డిప్యూటీ సీఎం గా ఉన్న ఎవరైతే ఇప్పుడు కర్ణాటక సీఎం గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కలుస్తున్నారు. అంటే అటు వాళ్ళతో కూడా టచ్ లో ఉన్నారు, కాంగ్రెస్ తో కూడా టచ్ లో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తో డిప్యూటీ సీఎం ఎవరైతే ఇక్కడ ఉన్నారు భట్టి గారు, ఆయనతో కూడా టచ్ లో ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు మొత్తం అటు కర్ణాటకలో ఉన్నాయి, ఇటు తెలంగాణలో ఉన్నాయి. ఎందుకు ఒక్క ఎకరం కూడా స్వాధీనం చేసుకోవట్లా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు పెడతా అని చెప్పి ల్యాండ్లు ఇస్తే ఆ ల్యాండ్ స్టిల్ ఇప్పటికీ అలాగే ఉండిపోయినాయి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, అక్కడ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఏ పార్టీకి దగ్గర ఉన్నారు, ఏ పార్టీకి దూరం ఉన్నారో మా తెలుగుదేశం పార్టీ మిత్రులు గమనించాలి, అలాగే మా లక్ష్మణ్ కూడా గమనించాలి. మధ్యలో మీరు లక్ష్మణ్ గారు నవ్వుతా చక్కని చిరునవ్వుతో మా అన్న సింహం నరేంద్ర మోడీ గారి మెడ ఉంచుతాను, సోనియమ్మ మెడ ఉంచుతాను, రాహుల్ గాంధీ గారి దగ్గర తొడగట్టాను, ఇలాంటి మాటలు మాట్లాడొద్దన్నా జనాలు చూస్తున్నారు, బాగోదు, నవ్వుతున్నారు. ఓకే లక్ష్మణ్ ఏంటి నిజమా సార్? ఇప్పుడు రాజకీయాలు అయిన తర్వాత చాలా ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. వ్యూహం ఖండిస్తున్నావా లేదా? ఏంటి నిజమా ఏంటిది? వ్యూహాలు ఉంటాయంటే ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారా? నన్ను రాజకీయాల్లో చాలా వ్యూహాలు ఉంటాయి సార్. దీన్ని ఖండిస్తున్నాం అనే ఈజీగా అనొచ్చు, ఖండిస్తున్నాను. ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు విజయ్ గారు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకే ఆధారం లేదేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా రారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బీజేపీతో ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి పోటీ చేస్తారేమో అని ఆయన అభిప్రాయం. అది ఆయన మాట్లాడు. నేనేమంటానంటే సరే ఆయన అన్నట్టుగా అనుకున్నారు అనుకోండి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి సపోర్ట్ చేసే 2029లో ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? విజయ్ గారిని మేము అడుగుతాం సూటిగా. మేము ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి మేము పోటీ చేస్తే మీరు చెప్పండి, రాజకీయ పార్టీ ఏదో ఒక వైపు ఉంది, ప్రతిపక్షమా అధికార పక్షమా? ఏ పక్షం లేనటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఓకే లక్ష్మణ్ ఏంటి సింపుల్ గా మేము ప్రజల పక్షం సార్. ఓకే థ్యాంక్ యూ మేము ప్రజల పక్షం ఉంటాం.